మీరు ఒకటి అన్నారు, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పానంటే నా కుమారుడు నో అనడు అనేసి, కానీ బయట ప్రచారం మాత్రము కుమారుడు కార్తీక్ రెడ్డి ఒక విషయం చెబితే ఇక నో అనే మాటే కాదు, సబితా ఇంద్రారెడ్డి గారి నుంచి నోటి మాట కూడా బయటికి రాదు, అంత భయం కుమారుడు అంటే. నేనంటేనే మా పిల్లలకు భయం. ఒక వర్డ్ కూడా నేను నో అంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయరు. కానీ మరి అంతలా ఎందుకు వచ్చిందంటారు ప్రచారం? ఎందుకంటే నా పిల్లలు నేను ఏం చెప్పి కార్తీక్ రెడ్డి గారంటే సబితా ఇంద్రారెడ్డి ఒక సింహ స్వప్నం. భలే వాళ్ళే నేను వ్యక్తిత్వంతో ఉన్నదని నేను నిజంగానే నా కొడుకు నా మీద ఆ లెవెల్లో వాయిస్ రేజ్ చేస్తే ఒక క్షణం వాడిని నేను బేర్ చేయను, ఒక క్షణం కూడా బేర్ చేయను. ఏం చేస్తారు? నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది, వెళ్ళిపోరా అంటాను అంతే. ఆస్తులు ఇచ్చేస్తారా? జీవితంలో ఆస్తులు కాదండి, ఆస్తులు ఒకటే ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మీరు ఆస్తులు తీసుకురాకండి. రాజకీయాలలో ఉన్న వాళ్ళందరూ ఆస్తులు కూడగట్టుకోవడానికే వస్తారనే ఇంప్రెషన్ ఏదైతే ఉందో తప్పంటాను నేను. 10 మందికి సాయం చేయడానికో 10 మందికి మేలు చేయడానికి వచ్చే కుటుంబాలు కూడా చాలా ఉంటాయి, ఒక ఆశయం కోసం పనిచేసే కుటుంబాలు కూడా ఉంటాయి. ఆ కోవలోకి చెందిన వాళ్ళం మేము అంతే. మా అమ్మగారి జీవితంలో చాలా కష్టాలు చూశారండి. నాన్నగారు పోవడం, చిన్న వయసులోనే పేదరికం నుంచి పైకి వచ్చినారు. అతి ముఖ్యంగా నాన్నగారు చనిపోవడం అమ్మగారికి అతిపెద్ద జీవితంలో కష్టం. అంత కష్టం చూసిన వాళ్ళకి నాలాంటి వాళ్ళు నిజంగా ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో ఎంతసేపు ఉపేక్షించడానికి. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు మా అమ్మని. అట్లా అంతా నేను చెప్తే మీ ద్వారా నేను అలా రఫ్ కనిపిస్తాను, నేను అలా చూడడానికి ఇంట్లో ఉన్నాను, నేను ఆ టైం అనుకోగలను. 2 కూడా తప్ప అని చెప్తున్నాను. సరే జరిగింది, ఇప్పుడు సరిదిద్దుకోవడానికి మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాం. అంటే వ్యక్తిగతంగా యాజ్ అ ఫ్యామిలీ మాకు తెలుసు ఆ ప్రచారం ఏం జరిగిందనేది నాకు తెలుసు, మా అమ్మగారికి తెలుసు. రానున్న రోజుల్లో అవన్నీ పటాపంచులు అయిపోయి మేము పొలిటికల్ తీసుకునే ఇష్యూసే ప్రైమరీగా ముందుకు వస్తాయని మేము కోరుకుంటున్నాం. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? నేను హైదరాబాద్లో చదివానండి మొత్తం. ఎక్కడ ఏ స్కూల్ చదివారు? లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదివాను, హ్యాబిట్స్ లిటిల్ ఫ్లవర్లో. సెయింట్ మేరీస్లో ఇంటర్మీడియట్ చేశాను ఎంపీసీ. దాని తర్వాత షాదాన్ కాలేజ్లో బీటెక్ చేశాను, ఈసీ బీటెక్ చేశారు. ఆ తర్వాత జాబ్ అంటే నేను అప్పటికి 2000 నాకు లా చేయాలని కోరిక ఉందండి. ఓకే. నేను అమ్మ 3 సార్లు అడిగిన, అడిగితే ఏం చేస్తావు లాయర్ మార్చేశారు మీరు ఇంటర్మీడియట్? నాకు ఫస్ట్ నుంచి నేను మా అమ్మకి అప్పుడే అడిగినానన్నా. నేను అప్పుడు నేను బీటెక్ అయిపోయిన తర్వాత మన ఎంపీసీ అయిపోయిన తర్వాత నేను లా చేస్తానంటే అమ్మ ఒప్పుకోలే. నేను వద్దు, నువ్వు ఇదే చేయాల్సింది, ఏం చేస్తావు లాయర్. మా నాన్న చూసింది కదా లాయర్గా, ఏం చేస్తావు లాయర్, ఇదే ఇంట్లోనే ఉంది. లా చేసిన వాళ్ళందరూ పొలిటికల్ సైడ్ వెళ్ళిపోతా ఉంటారు. నాకు కోరిక ఉండే లా చేయాలని. మరి నేను లా చేశాను కదా, ఇట్లా మీడియా సైడ్ వచ్చేసాను. అంతే కదా, మరి మీరు అవకాశం ఇప్పిస్తారంటారా? మీరు ఇప్పుడు అదే కదా, అదే లైన్ లో ఉన్నారు, పక్క లైన్ నుండి నడుస్తున్నారు. మీడియా సైడ్ పొలిటికల్ అనుసంధానమైన వ్యవస్థనే కదా అది. మీరు మేము ఒకటే లా చేయాలని కోరిక ఉండే, అయితే అమ్మ ఒప్పుకోలేదు. అలా అయిపోయిన తర్వాత జాబ్ చేయాలని ఇప్పుడు నాకు అంటే ఇంట్రెస్ట్తో మనం చేసింది ఉంటేనేమో మనం ప్రాక్టీస్ చేయాలని పెట్టుకోవాలని, యాజ్ ప్రొఫెషనల్గా కాకుండా యాజ్ డిగ్రీగా చేయాలని అనుకున్నప్పుడు ఉద్యోగం చేయాలని కూడా పెద్దగా నాకు ఇప్పుడు అనిపించలేదు. నేను అప్పటికి 2002-2003లో నాకు అయిపోయింది మొత్తం. అప్పటికి ఎలక్షన్స్, అమ్మగారు 2004 ఎలక్షన్స్లో మనం యాక్టివ్గా ఉండడం, ఇంకా అప్పటి నుంచి ఇంకా జరిగిపోయింది యాక్టివ్గా. అప్పటి నుంచి పొలిటికల్గా ఎంతో యాక్టివ్గా ఉండడం. డేట్ ఆఫ్ బర్త్ అండి? 84 దట్ మంత్ మార్చ్లో పుట్టారు. ఒకటి బీటెక్ అయిపోయిన తర్వాత అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి, అప్పట్లోనే ఎంపీ టికెట్ అడిగాను అంటున్నారు. అప్పుడు అంటే మీకే క్యూరియాసిటీ ఉండిందా రాజకీయాలు, నిజంగా మీ అమ్మగారే ప్రోత్సహించారా? అది తెలియదు. అది ప్రోత్సాహం తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలిసిన తర్వాత అమ్మగారు ఎంకరేజ్ చేసి ఉంటారు. అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను తిరుగుతాను అన్నప్పుడు కూడా వీడికి ఒక మాట చెప్పాను, అంటే ఆషామాషిగా రాజకీయాలు చేసేటట్టయితే రాజకీయాల్లోకి రావద్దు. అంటే రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఏదైనా అంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం నేర్చుకోవాలా. బీటెక్ అయిపోయి అప్పుడప్పుడు మీరు చెప్తున్న తెలంగాణలో చెప్తున్న ఇప్పుడు 1 సంవత్సరం పసిగుడ్డు, 2 సంవత్సరాల పసిగుడ్డు, అలాంటి పసిగుడ్డు డైరెక్ట్గా లేదంటే ఒకటి మీకు చెప్పాను, కుంభస్థలాన్నే కొట్టాలని ముందుకు రావడం మీరు తప్పుగా అర్థం చేసుకుంటుండే. ఎంపీ డైరెక్ట్ టికెట్ అడగలేదు, అంతకుముందు 3 సంవత్సరాలు ఫీల్డ్లో పనిచేశాడని చెప్తున్నాను. డైరెక్ట్గా ఇంట్లో కూర్చొని 3 సంవత్సరాలు ఫీల్డ్లో పని చేసిన తర్వాత ఎంపీ టికెట్కి వచ్చారంటారు. అవును, అంటే మొత్తం పార్లమెంట్ అంతా తిరగమని చెప్పాను నేను. అంటే రాజకీయాలంటే ఆషామాషిగా వచ్చి నామినేషన్లు వేసి ఎన్నికల్లో పోయి గెలిచి సినిమాలో చూపించినంత ఈజీ కాదు. పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాలా, ఎప్పుడు ఏ టైం ఎప్పుడు అర్ధరాత్రి పిలిచినా జనాల దగ్గరికి వెళ్ళాలా, ఇవన్నీ కూడా పక్కన బిజినెస్ వేరే ఉండాలా, రాజకీయాలలో సంపాదన ధ్యాస ఉండకూడదు.
అలా అయితేనే నువ్వు పాలిటిక్స్లో ఇటు పక్క చూడు, లేకపోతే చూడొద్దని చెప్పాను. నిజంగానే మా కార్తీక్ చిన్నప్పటి నుండి ఒక గన్మెన్ ఎన్కొస్తే కూడా ఇష్టపడేవాడు కాదు స్కూల్లో. మేము పొలిటికల్ లైఫే కదా మాది, ఒక గన్మెన్ వచ్చినా ఇష్టపడేవాడు కాదు. సరే వాడిని వాడు మోటివేట్ చేసుకున్నాడు అనుకుంటా మా వారు పోయిన తర్వాత. నిజంగానే ఒక 10 మంది వస్తే మాట్లాడనీకి ఇష్టపడేవాడు కాదు. అట్లాంటిది మా వారు చనిపోయాక, నేను ఎమ్మెల్యే అయిపోయాక వాడిని వాడు మోటివేట్ చేసుకున్నాడేమో అనుకుంటాను నేను. అమ్మకి ఎట్లా ఉపయోగపడాలా, ఒకతే అయిపోయింది కదా అనే ఆలోచన ఏమైనా వాళ్ళు వచ్చి అట్లా మోటివేట్ చేసుకున్నాడేమో. ఇటు పక్క డైవర్ట్ చేసుకున్నాడో, లేకపోతే వాళ్ళ నాన్న అంబిషన్ గుర్తుకొచ్చి చేసుకున్నాడో, ఎట్లా చేసుకున్నాడో తెలియదు కానీ ప్రైమరీగా నాకంటూ ఒక అంబిషన్ లేదన్న, అమ్మకు సాయపడాలని ఒక ఆలోచన ఫస్ట్, అమ్మగారికి తోడుగా ఉండాలి. అయితే ఒక్క విషయం ఇక్కడ అర్థం కాని విషయము, ఇప్పుడు ఒకటి అన్నారు మీరు అప్పుడు కార్తిక్ రెడ్డి గారితో లేదులేమ్మా ఈసారి జైపాల్ రెడ్డి గారికి ఇస్తాము, మళ్ళా సార్ చూస్తాంలే అనేసి రాజశేఖర్ రెడ్డి గారు అన్నారని మీరు అంటున్నారు. బయట అయితే మరోలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమని? కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి గారిని చేవెళ్ళ ఎంపీగా ప్రకటించాలనుకున్న సమయంలో కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని మీరు వ్యతిరేకిస్తూ మీరు రాజశేఖర్ రెడ్డి గారితో మంచిగా ఉంటూనే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసి జైపాల్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకొచ్చింది మీరే. అంత పెద్దదానండి, చాలా పెద్ద క్రెడిట్ ఇచ్చారు నాకు మీరు. జైపాల్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకువచ్చి ఇక చివరి నిమిషంలో కిచ్చెన్న గారికి ఇట్లా రాజశేఖర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి మేడ్చల్ నుంచి ఆయన బరిలోకి దింపారు. అదే అందుకే నేను చెప్తున్నాను, కిచ్చెన్న గారు లక్ష్మారెడ్డిని 100% ఓపెన్ గా వ్యతిరేకిస్తాను కూడా. ఎందుకు? కారణం ఏంటి? మాకు ఉంటుంది అది, అంతే. అది కారణం ఏంటి? పబ్లిక్ తెలియాలి కదా. కారణం ఏమీ లేదు, ఆయన మమ్మల్ని రైవాలనుకుంటాడు, మేము అంతే అనుకుంటాం, మాకు ఏమీ లేదు. ఆ రైవల్టీ ఎందుకు అనేది ఉంది అంటే గతంలో ఆస్తి తగాదలా, గట్టు తగాదలా, నీళ్ళ తగాదలా, ఏం తగాదలా? ఏమీ లేవు, గట్టు తగాదలేవు, ఆస్తి తగాదలు లేవు, ఏం పంచాదులు లేవు. ఆయనకు పొలిటికల్గా ఎదగాలని అంబిషన్. వాస్తవంగా ముందు ఆయన మా వారితోనే ఉండే, ఓకే బిజినెస్ చేసుకుంటుండే, మా వారితోనే ఉంటుండే. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళి, అప్పుడు ఐ థింక్ కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఈయన టీడీపీలో ఉన్నప్పుడు. కాంగ్రెస్ నుండి ఒకసారి చేవేళ్ళ నుండి పోటీ చేశాడు. చేవేళ్ళ నుండే పోటీ చేయాలా, మా వారు 2-3 సార్లు పిలిచి చెప్పారు, వద్దులే నీకెందుకు, నువ్వు బిజినెస్ చూసుకో, కాదు నేను చేస్తాను, చేశాడు. ఓకే, రెండోసారి మా వారి మీద చేసినట్టున్నాడు. నేను అప్పుడు రాజకీయాలు అంత పట్టించుకునేదాన్ని కాదు. బై ఎలక్షన్లో నా పైన కూడా చేశాడు, కనీసం నా అప్పుడైనా వదిలేయాల్సింది. ఎట్టి పరిస్థితులలో ఈ చేవేళ్ళకి వెళ్ళి చేయాలని ఆయన కోరిక. ఎట్టి పరిస్థితుల్లో చేవేళ్ళని ఒక వర్డే మా దగ్గర రైవల్ తీసుకొచ్చింది. చేవేళ్ళ నుండి ఎప్పటికైనా ఒక్కసారి నేను ఎమ్మెల్యే అయితేనే ఆయన ఆలోచన. చేవేళ్ళ ఎట్టి పరిస్థితులలో వదలను నేనని మా వారి ఆలోచన. ఓన్లీ చేవేళ్ళ కోసం. ఆయన మెడ్చల్లో నిల్చున్నప్పుడు మా అమ్మ కంప్లీట్ గా సహకరించింది. అది ఆ చేవేళ్ళ తర్వాత పోనీ అట్లా నన్ను వదిలేశాడు. ఇందిరారెడ్డి గారు చనిపోయినాక ఈసారి ఎట్లయినా చేవేళ్ళ జెండా ఎగరేస్తా అనుకున్నాను నేను బై ఎలక్షన్ అన్నప్పుడు. సరే అప్పుడు కూడా పోటీ చేశాడు. సరే తర్వాత అయినా కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చేవేళ్ళ ఎంపీగా పోటీ చేస్తుంటే నేను చెయ్యని చెప్పాను. నేను ఆయనకు సపోర్ట్ చేయను. చేవేళ్ళ నుండి ఆయన చేయడానికి వీల్లేదు. ఒప్పుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. చేవేళ్ళ నుండి చేవేళ్ళ నుండి ఎంపీ ఇస్తాను చెప్పిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డితో నేను చెప్పాను, ఆయన చేవేళ్ళ నుండి చేయడానికి వీల్లేదు. ఆయన చేవేళ్ళ పార్లమెంట్ నుండి ఆయన చేశాడంటే మాత్రం నాకు పాలిటిక్స్ కూడా వద్దు, నేను చెయ్యనన్నాను. అసలు రాజకీయాలు అవసరం లేదు నాకు. మేము ఏదైతే రాజకీయాలు ఏదైతే అనుకొని వచ్చామో కొన్ని కారణాల్లో, ఇది కూడా ఒక కారణం, దాన్నే మీరు పక్కన పెట్టేయమంటే ఎలా? సో అప్పుడు నేను చెప్పాను, మీరు మెడ్చల్ ఇచ్చుకోండి అన్న, నేనే చెప్పాను, మీరు మాట ఇచ్చారు కదా, మీరు మాట తప్పొద్దు. చేవేళ్ళ పార్లమెంట్కి ఆయనకి ఇవ్వద్దు, మీరు ఇంకెక్కడ ఇచ్చినా నేను వద్దను. మీరు మాట ఇచ్చారు కాబట్టి మీ మాట పోవద్దు, మీ మాట తప్పొద్దు. అరే దీని వెనకాల ఎంత ఉందమ్మా నాకు తెలీదు, ముందు ఒక మాట ఎప్పుడు చెప్పలేదంటే మీరు ఎప్పుడు అడగలే కదా నాకు. సమయం సందర్భం వస్తే ఆయన చేర్చుకుంటున్నప్పుడన్నా నేను చేర్చుకుంటున్నామ్మా ఇట్లా మాట ఇస్తున్నా అంటే నేను చెప్పేదాన్ని. బట్ మీరు అట్లా చెప్పలేదు. సో మీరు ఇంకెక్కడ నేర్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. అంటే నిజంగా రాజశేఖర రెడ్డి దేవుడండి నిజంగా. కానీ మాట ఇచ్చినా కూడా ఆయన ఎట్లా కన్విన్స్ చేసుకుంటో తెలీదు. 2 days తర్వాత 3 days తర్వాత నన్ను పిలిచి, లేదమ్మా చెవేళ్ళ నుండి ఆయన చేయడు, మెడ్చల్ నుండి ఇస్తున్నా ఆయనకు, ఇంకా నువ్వు పని చేసుకో అని చెప్పాడు. ఓపెన్గా విభేదించిన దాంట్లో దాపరికం ఏముందండి. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.